ఓ అమ్మా, మర్చిపోయా. మా మావయ్య గారికి నిద్రలో నడిచి అలవాటుంది. అప్పుడప్పుడు ఇలా నడుస్తూ ఉంటాడు. ఓ అట్నా ఎడగుండు ఆగిపోయి ఉంటదమ్మే. బతిపోయినాము. నిజంగానే చిక్కినామని అనుకున్నాను తెలుసా. సరే సరే పద, కేసు అయితే దొరికింది కదా. పద పదమ్మే. పద పద. ఇదిగో బోసానం కేసు. మా విషయం కాని చెప్పావు. సాయం చేసిన వాళ్ళని నేనెప్పుడూ మర్చిపోనమ్మా. ఆ అమ్మవారి దీవెనలు మీకెప్పుడూ ఉంటాయి. జై మాతాది. అమ్మోరు నగలు కొట్టేయడానికి పోతా ఈడు ఇంత ప్రశాంతంగా ఎట్టా ఉన్నాడమ్మే. నాకేదో తేడా కొడతా ఉండదమ్మే. కొడితే వాడికి కొడుతుందిలే, మనకు కాదు. ఓర్ నాయనో, దీన్ని కన్నప్పుడు కూడా నాకెన్ని నొప్పులు లేవు. ఓరు దేవుడా, ఏమవుతుందో ఏమో. రామ్మా. వస్తున్నాను. ఆనంద ఆనంద లే ఆనంద లే ఆనంద ఈ అమ్మని అన్న నగలు దొంగలు పోతుంటే కూడా ఇంకా కళ్ళు తెరవకపోతే ఎలా లేచి వెళ్ళు నా నగలు నువ్వే రక్షించు లే ఆనంద లే లే లే. ఏంటి తల్లి ఈ కళ? ఇది నా భ్రమ కాదు, నీ ఆజ్ఞ. నాకు అర్థమవుతుంది తల్లి, నాకు అర్థమవుతుంది. నీ నగలకి ఏమీ అవ్వదు, ఏమీ అవ్వనివ్వను. అమ్మా, అమ్మే పద.
అమ్మి పద లోపలికి. దొంగలు నగలు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. అమ్మా, ఆనంద భైరవి బోన్లో చిక్కింది. ఇప్పుడు చూపిస్తాను ఆట. ఇలారా. పదము చెప్తాను. ఎవరు తలుపేసింది? ఎవరు? తలుపు తీయండి. ఎవరు బయట గడిపెట్టింది? తలుపు తీయండి. తలుపు తీయండి. ఏంటి పశుపతి, ఏం జరుగుతుంది? ఆఫీసులో దొంగలు పడ్డారయ్యా. ఇంకా చూస్తారేంటయ్యా? అమ్మవారి నగలు దొంగతనం చేయడానికి లోపల దూరిన దొంగని పట్టుకుందాం. తలుపులు తెరవండి, వెళ్ళండి. అమ్మా ఆనంద, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఏంటి పెద్దయ్యా ఇది? మీ కోడలు గారేంటి ఇక్కడున్నారు? కమిటీ ఆఫీసులో దొంగలు పడ్డారు అంటే ఎవరో అనుకున్నాం కదండి. పశుపతి గారు, దొంగలు అమ్మవారి నగల్ని ఎత్తుకెళ్తున్నారు అని తెలిసి నేనిక్కడికొచ్చాను. తమరు దొంగలు పడుతున్నారని తెలిసొచ్చారా? అంటే అమ్మవారి నగలు పోకుండా కాపాడారా మీరు? నగలు భద్రంగానే ఉన్నాయి కదమ్మా? రేయ్, మీరెళ్ళి ఆ నగలు ఉన్నాయో లేదో చూడండిరా, వెళ్ళండి. అయ్యా, లోపల నగలు లేవయ్యా. భోజనం తెరిచుంది. తెరిచి ఉందా? నేనొచ్చేసరికి దొంగలు నగలు ఎత్తుకెళ్ళిపోయారు. అయ్యయ్యో, అమ్మా తల్లి, ఎంత అపచారం జరిగింది. అయ్యో పెద్దయ్యా, ఏంటయ్యా ఈ ఘోరం? అమ్మవారి నగలు పోవడం ఏంటయ్యా? ఆనాడు ఇట్టాగే
అమ్మవారి నగలు పోయి ఊరికి గుడి దూరమైందయ్యా. అమ్మవారు అలకబోని గుడి గడప దాటి లోనికి రాకుండా చెట్టు కిందే ఉండిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి అదే దుర్ఘటన జరగడం ఊరికి ఎంతో అరిష్టం. అమ్మా ఆనంద భైరవి, వద్దమ్మా. ఈ పాపాన్ని ఊరికి అంటకట్టొద్దమ్మా. ఆ నగలు ఏవమ్మా? ఎక్కడ దాచావమ్మా? పశుపతి, ఏంటయ్యా ఇది? నా కోడలికి ఆ నగలు తీసే అవసరం ఏమొచ్చిందని? ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు? పెద్దయ్య, తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందే కనపడుతూ ఉంటే నేనే తప్పుగా మాట్లాడుతున్నానని ఎలా అంటారయ్యా? మీ కుటుంబం అంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు కదయ్యా. కానీ ఇక్కడ విషయం అమ్మవారి నగలయ్యా. అరిష్టం ఊరికి తగులుతుందని నా బాధయ్యా. చూడండి పశుపతి గారు, మీ బాధేంటో చెప్పారు. నా బాధ కూడా అదే. ఎవరో దొంగలిక్కడ చొరబడుతున్నారని ఆ అమ్మవారే స్వయంగా నా కల్లోకొచ్చి చెప్పారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటమ్మా ఆనంద, అమ్మవారు కల్లోకొచ్చారా? అయ్యా కోటేశ్వరరావు గారు, అమ్మవారు కల్లోకొచ్చి ఈవిడి గారికే చెప్పడమేంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ అమ్మవారికి నిత్యం పూజలు చేసే పంతులు గారి కల్లోకి రాలేదు. గుడికి ప్రధాన ధర్మకర్త అయిన పెద్దయ్య గారి కల్లోకి రాలేదు. ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఏ ఒక్కరి కల్లోకి రాని అమ్మవారు ఎప్పుడో 6 ఏళ్లకోసారి ఊళ్ళో అడుగుపెట్టే ఈ ఆనంద భైరవి కల్లోకే ఎందుకొచ్చారు? అయ్యా, ఈ మాటలేవి మాకు కరెక్ట్గా అనిపించడం లేదయ్యా. మీరేమంటారయ్యా? చూడండి, అమ్మవారు మా పిన్ని కల్లోకొచ్చి చెప్పిందంటే మాకెవరికి కల్లోకి రాలేదని అడ్డంగా మాట్లాడతారేంటి? చూడండి, మా అత్తయ్య గారి మాటల్ని మీరు తప్పుగా ఆలోచించడం కాదు, కాస్త వాస్తవాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. నాకెందుకో ఇక్కడ అత్తయ్య గారి మీద కావాలని ఎవరో నిందలు వేస్తున్నారు అనిపిస్తోంది. ఈ శరణ్యకి అన్ని అట్ట తెలిసిపోతా ఉంటాయి. మావయ్య గారు, నేను చెప్తుంది నిజమండి. అమ్మవారు నా కల్లోకి రావడం వాస్తవం. నన్ను కాపాడమని చెప్పడం కూడా వాస్తవమేనండి. అమ్మా ఆనంద భైరవి, అమ్మవారు ఆ విషయం మీతో చెప్పగానే దొంగల్ని ఎదుర్కోవడానికి ఒక్కరే వచ్చేశారా? ఇంట్లో ఏ ఒక్కరికి చెప్పకుండా అంత ధైర్యంగా ఒక్కదానివే రావాల్సిన అవసరమేముందమ్మా? మాట్లాడరేంటండి? పెద్దయ్య, మాకు మాత్రం మీ కోడలి గారి మీదే అనుమానం ఉందయ్యా. దయచేసి ఆ నగలు ఎక్కడ పెట్టారో మీరే విచారించండి అయ్యా. లేదంటే ఈ విషయాన్ని పొద్దున్నే పంచాయతీలో పెడతాం.
మీ కోడలి గారి మీదే అనుమానం ఉందయ్యా. ఈ విషయాన్ని పొద్దున్నే పంచాయతీలో పెడతాం. ఆనంద, ఆ పశుపతి అన్న మాటలకు నీ మనసు ఎంత బాధపడిందో మేము అంతే బాధపడ్డాం. అయినా ఆ మనిషి ఏదో నోటికొచ్చింది వాగినంత మాత్రాన నీ వ్యక్తిత్వం చెడిపోదమ్మా. వాస్తవాలేంటో తొందరలోనే బయటపడతాయి ఆనంద. అవునత్తయ్య గారు, మీరు నమ్మిన అమ్మవారు మీ కళ్ళలోకి వచ్చి ఆ మాట చెప్పారు అంటే మీకు ఎదురైన ఆ సమస్య కూడా ఆ తల్లే గట్టెక్కేలా చేస్తుంది. అమ్మా, అమ్మవారు అన్నీ చూస్తూనే కదా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా ఎక్కడున్నా విడిచిపెట్టదమ్మా. ఆనంద, ఆ సమయంలో నువ్వు ఒక్కదానివే వెళ్లకుండా మన ఇంట్లో ఒక మాట చెప్పుంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదమ్మా. ఆ తల్లి మాటకి కట్టుబడి వెళ్ళానే గాని అసలు ఆ ఆలోచన కూడా నాకు రాలేదు బావగారు. అమ్మా ఆనంద, నువ్వేం దిగులు పడకు. రేపటి పంచాయతీని కూడా ఆ అమ్మ నిర్ణయానికే విడిచిపెట్టు. ఆ తల్లి మనకు అన్యాయం చేయదు. ఆనంద, పదమ్మా, నిద్రపోదు గాని. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండక్క. అత్తయ్య గారు, పాపం అమ్మవారు హ్యాండ్ ఇచ్చిందా? నగలని కాపాడమని మిమ్మల్ని పంపించి చివరికి అదే దొంగతనం కేసులో మిమ్మల్ని ఇరికించేసినట్టుంది. వాట్ ఇఫ్ ఫన్నీ చీటింగ్? అత్తయ్యా, అత్తయ్య, అమ్మవారు మీ కల్లోకొచ్చి అలా చెప్తే నేను ఆ కాన్సెప్ట్ని తెలివిగా ఇలా మార్చేశాను. నేనే అక్కడ గది బయట గొళ్ళెం పెట్టాను. నా ఆట ఎలా ఉంది అత్తయ్య గారు? రేపు నీ తోట తీసేలా ఉంది. అనన్య, నువ్వు నన్ను ఇరికించావని సంబరపడిపోతున్నావు కదూ? నేను భయపడ్ను. నేను ఏ తప్పు చెయ్యలేదని నా మనస్సాక్షికి బాగా తెలుసు. రేపది అందరి ముందు బయటపడుతుంది. చూద్దాం అత్తయ్య గారు, పంచాయతీలో మీ వ్యక్తిత్వం గెలుస్తుందో నా తెలివితేటలు గెలుస్తాయో చూద్దాం. బట్ ఊరందరిలో మీరు దోషిగా తలదించుకోవటం పక్కా అత్తయ్య గారు. తల దించుకునే క్షణం ఈ ఆనంద చరిత్రలోనే ఉండదు. ఇది రాసి పెట్టుకో.